2 కుర్చీ టికెట్లు ఇవ్వు. ఇంకొకళ్ళు ఎవరు? ఏం బాబు కళ్ళు మూసుకొని చించుతున్నావా? కనపడ్డలే? ఇదిగో నేను నా రాముడు. ఇదా ఇక్కడ మనుషులే తప్ప జంతువులు పంపరు. ఓ నీ మొహాన్ని పొయ్యిలో పెట్టా నా రావుణ్ణి పట్టుకొని జంతువు అంటావా? నువ్వు జంతువు, నీ అయ్య జంతువు, నీ పెళ్ళ జంతువు, నీ చెల్లి జంతువు. నాతో పెట్టుకో, మాకు కడిగేస్తా తప్ప. రా రాముడు. అగాగు, రావుడు లేడు భీముడు లేడు. ఈ పొట్టేలు పంపమంటే పంపమంతే. ఎందుకు పంపవు? పొట్టేలు సినిమా వేస్తే తప్పులేదు గానీ పొట్టేలు చూస్తే మాత్రం తప్ప. పంపించాల్సిందే. భలేదనివే, రేపటి నుంచి అడవి రాముడు సినిమా చేస్తే ఏనుగుల్ని సింహాలను తీసుకొస్తానంటావు. వెళ్ళు. ఏమిటి పంపించవా? పంపను. పంపించవా? పంపను. ఇదిగో ఇంకోసారి అలా అన్నావంటే నాకు. ఏంటి గొడవ? చూడు మావా, 3 రోజుల నుంచి మన రావుడు పొట్టేలు పున్నమ్మ సినిమా పోస్టర్ వైపే చూస్తూ జొరవెట్టేసుకుంది. దీని ఆశ తీర్చాలని పని కట్టుకొని పట్టం వస్తే వీడు లోనికి పంపించినట్టున్నాడు. పైగా మన రావుడిని జంతు అంటున్నాడు. వీడి నోట్లో కారం కొట్ట. ఊరుకోసే, ఇది నీకు రాముడు దేవుడే కావచ్చు, వాళ్ళకి మాత్రం జంతువే. ఎలా పంపిస్తారు దీని లోపలికి? పద పద. నువ్వు ఊరుకో. అమ్మంటుంటే ఏంటి మావా నువ్వు? రావుడు వాడి హాల్లో కరెంటు పోను, వాడి తెర కాలిపోను. ఆ ఎదవ సచ్చినోడు వల్ల మా రావుడు కోరిక తీరకుండా పోయింది. సరే గాని ఇంతకీ నీ రాముడు ఎక్కడా? ఈ బస్సు సచ్చినోడు ఏమైనా అంటాడేమోనని నువ్వు టికెట్లు కొని లోపు పైకి ఎక్కించేశాడు. పైన ఎక్కించేసావా? పాపం మన ఊరు షావుకారు అరటిగలు పైన వేసాడు. సచ్చాడు. ఓసారి వాడి అరటిగల మీద మూతి పెట్టిందని మన రావుడిని మూతి మీద కొట్టాడు మావా. దాని పొగ ఇప్పుడు తీరిపోవాలి. వాడి అరటిపళ్ళు మొత్తం తినేయాలి. రైట్. టికెట్ 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 టికెట్. ఓబే ఏయ్ దాదర్ ఎక్స్ప్రెస్. బండి పోలే ఉందరా. పాపా ఇస్తావా? పుస్తకం. ఒళ్ళు దగ్గరించుకుని మాట్లాడు. ఒళ్ళు దగ్గరించుకోవాలా? మా ఒళ్ళన్నీ ఒళ్ళ. ఏమిట్రా ఆడపిల్లతో గొడవ? నీకెందుకు పోబే. చాలా థ్యాంక్స్ అండి. ఆ ఎదవరకు భలే బుద్ధి చెప్పావు శివయ్య. ఇట్లాంటి హీరో పనులు మా మావకి ఎన్నతో పెట్టిన విద్య. మీదేవరండి? నిన్నటి వరకు హైదరాబాద్, ఈ రోజు నుంచి కోటిపల్లి. అంటే మా ఊరే. మీరు గవర్నమెంట్ డాక్టర్ని. కొత్తగా మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నాను. అయితే ఈ రోజు నుంచి మా ఊరు డాక్టర్ని చూడబోతుంది అన్నమాట. పదండి, బస్ ఎక్కండి. పదండి పదండి. రా డాక్టర్ అమ్మా రా. గుండె అని ఓ గుండె జబ్బు మనిషి ఈ ఇల్లు డాక్టర్ల కోసమే కట్టించి ఓ డాక్టర్ను తీసుకొచ్చి పెట్టాడు. వచ్చిన రోజే గుండె జబ్బుతో గుటుక్కుమన్నాడు. ఎవరు ఆ గుండయ్య? కాదు, ఆ వచ్చిన డాక్టరే వచ్చాడు. అప్పటి నుంచి ఆ గుండయ్య లేడు, ఈ ఊరికి డాక్టర్ లేడు. ఒకే ఒక ఎదవ టకేల్ తాతారావు అని కాంపౌండర్ గాడున్నాడు. నమస్తే, నేనే టకేల్ తాతారావు పాప, కాంపౌండర్ ని. మీ నాన్నగారిని పిలవమా? అదే డాక్టర్ గారిని. ఒరే టకేలు, ఈవిడే డాక్టర్ గారు. ఎన్నేళ్ల సర్వీస్ లో బట్టతోళ్ళు తెల్ల జుట్టోళ్ళు ఈ ఊరు డాక్టర్ గారు రావడం చూశాను గాని, ఆడుకునే వయసులో మీరు ఇలా డాక్టర్ అయ్యారంటే నిజంగా మీరు టాప్. కానీ మీరు ఈ ఊరు రావడం మీ బ్యాడ్ లక్. ఇంచేతంటే ఈ ఊళ్ళో డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకునే వెధవా లేడు, వైద్యం చేయడానికి హాస్పిటల్లో మందులు లేవు. ఉన్న మందులు ఏదో అమ్మేసి తినేస్తుంటాడు. ఏ మందులేనా? తెల్లబిళ్ళలేగా, కిలోల కిలమనా కూరకి సరిపోదు. ఇతను భలే మాట్లాడతాడే. అయినా నా జీతం 450 రూపీస్ 75 పైసా ఓన్లీ మేడం. నువ్వు చేసే పనికి అదే ఎక్కువలే పోరా టకేలు. గౌరీ, నువ్వు ఇల్లంతా శుభ్రం చేయి, నేను వెళ్ళి డాక్టర్ గారికి భోజనం తీసుకొస్తాను. నీకెందుకులే శివయ్య శ్రమ? శ్రమ అంటారేంటండి? మీరు మా ఊరికి రావటమే గొప్ప, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత. చిటికలో తీసుకొస్తాను, ఉండండి.